నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు కింద అండి, మిద్దె తోట కాదు, కింద హార్వెస్ట్ చేద్దాం. చూడండి, ఇంతకుముందు ఒకసారి కోసి చూపించాను వంకాయలు. అలా చాలా వంకాయలు చాలాసార్లు కోసాను, నేను వీడియో అయితే చేయలేదు. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి, గుత్తు గుత్తులా వంకాయలు. ఒకే చెట్టు అండి ఇది. ఇదిగా ఇంకా ఎదిగాయి ఉన్నాయి, కొన్ని కాయలు కోసుకుందాం. ఇదేనండి, చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చిన్న వదిలేస్తాను, ఇంకోసేద్దాం. ఇలాంటి చిన్నకాయలు వదిలేసుకొస్తుంది. ఇలా చూడండి ఎంత బాగున్నాయో కదా. ఈ వంగ చెట్టు చాలా బాగా కాస్తుందండి. నేనైతే చాలా కాయలు కోసాను, ఎప్పుడప్పుడు కోసేసుకుంటున్నాను. ఇలాగ హార్వెస్ట్ అది చూపించలేదు, ఇది కొంచెం చిన్నగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. లేవు కదా, ఇవన్నీ చిన్న చిన్న, మళ్ళీ ఇంకొకసారికి వస్తాయి. ఇది ఆకాకరపాదండి. ఇదైతే మాది కాదు, మా చిన్న అత్తది అనమాట, మా పక్కనే. ఇది నేను చాలా సీడ్స్ పెట్టానండి. ఇక్కడ కూర్చాము. ఇంకా ఇవి వంగ మొక్కల దగ్గర కూడా ఉండే అనమాట ఆకాకరి. ఆ వంగ మొక్క దగ్గర ఆకాకరపాదు చాలా పెద్ద పొద వచ్చి మేలు ఫ్లవర్స్ మొగ్గలు వచ్చిన తర్వాత నెమటోడ్స్ పట్టి చనిపోయిందండి. ఇదేమో ఒక ఫీమేల్ మాత్రమే ఉంది, మేల్ లేదు దీనికి. అన్ని పిందులు వస్తున్నాయండి, తీగంతా మొత్తం చాలా పిందులు వచ్చాయి. ఆ పిందులన్నీ మాడిపోతున్నాయి, అంటే పాలినేషన్ అవ్వక మాడిపోతున్నాయి. పైన కాకరపాదు ఉందండి, కాకరపాదు పువ్వులు తీసుకొచ్చి పాలినేషన్ చేస్తే అలా చేయొచ్చో లేదో తెలియదు కానండి, చేసాము. ఇదిగోండి చూడండి, డిఫరెంట్గా వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. మరి కొంచెం పొడవుగా ఉన్నాయి. ఇవి నిలబడినట్టు ఉన్నాయి. మిగతా అన్నిటికీ పాలినేషన్ చేసింది మా అత్త. తీసుకొచ్చి నేను పువ్వులు ఇస్తే తను చేసేది. అవన్నీ కూడా ఇలా పోయాయి. కొన్ని 3-4 పిందులు మిగిలినాయండి. ఆకాకర మొక్క అయితే నేను 5-6 సంవత్సరాలు పెట్టాలనుకున్నానండి. ఎప్పటికప్పుడు సీడ్స్ పెట్టడం రాకపోవడం. ఈ సంవత్సరం అయితే చాలా మొక్కలు వచ్చాయి, వాళ్ళకి పోయినాయండి. కొన్ని ఎదిగిన తర్వాత పోయాయి. ఇది కూడా ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తాను. ఇందులో 3 మొక్కలు వచ్చాయండి. 3 మొక్కలు పెట్టాను. ఒక మొక్క అయితే వచ్చింది, 2 మొక్కలు అయితే విడిగా తీసి పెట్టాను. వేరే చోట వచ్చింది, తీసుకొచ్చి పెట్టాను. అవి చనిపోయాయి. ఇది మేల్ అవుతుందో ఫీమేల్ అవుతుందో తెలియదండి. మేల్ అయితే కనుక ఆ ఫీమేల్కి ఈ ఫ్లవర్స్ పాలినేషన్కి పనిచేస్తుంది. ఇది ఎదుగుతుందండి, దీనికి సపోర్ట్ లేదు. దీనికి సపోర్ట్ ఏదైనా ఇవ్వాలంటే చిన్న కర్ర ఇచ్చాను అంతే. కొంచెం ఎదిగిన తర్వాత ఏమవుద్దో చూడాలి. ఇదిగోండి, ఇదేమో ఎర్రబెండ. ఎండ ఎక్కువగా ఉంది, అందుకనే వదిలిపోయినట్టు ఉందండి. పుదీనా, ఇదిగోండి కొంచెం పుదీనా కోసుకుందాం. ఎంతో పోయినండి, కొద్దిగా. ఎంత బాగా వచ్చింది చూసారా, ఫ్రెష్గా. ఇదిగోండి బెండకాయలు చూడండి, కొంచెం ముదిరినట్టుంది, అయినా కోసేస్తున్నాను. ఇది సెకండ్ టైం అండి. బెండ మొక్క పెద్దది ఎదిగిపోయింది, కాపు అయిపోయిన తర్వాత నేను ఇలా విరిసేసాను. ఇదిగోండి ఇలా పొడవుగా అయిపోయింది, విరిసేసాను. మళ్ళీ స్టెమ్మలు వచ్చి కాపు మొదలైందండి. ఇది కూడా అంతే, ఇది కూడా అలా విరిసిందే. ఇలా విరిస్తే 4-5 స్టెమ్మలు వస్తాయండి. ఇది 1, 2, 3, 4. ఈ 4 వాటికి 4 కాయలు రావచ్చు. ఇది శంఖం పువ్వుల చెట్టు, ఇందులోనే వేసాను. ఒక పువ్వు వచ్చింది. ఇదిగోండి ఇక్కడ బెండకాయ ఉంది, లేత బెండకాయ. ఫస్ట్ కాయ అండి చెట్టుకి. ఇది కాళ్ళు ఎర్రగా ఉన్నాయి,
కాయలు అయితే తెల్లగానే ఉన్నాయి, ఆకులు కూడా ఇది చూడండి ఎంత బెండకాయ వచ్చిందో. నేను వద్దాం అనుకున్నానండి, కొయ్యలేదు, ముదిరిపోయింది. విత్తనాలు వదిలేస్తాను, చాలా పెద్ద సైజు. ఇక్కడ బొబ్బరిపాదు కిందే ఉందండి, పైకి ఎక్కించలేదు. పూత స్టార్ట్ అయింది లైట్గా, చీమలు తినేసి పోగొట్టేస్తుంది. ఇదిగోండి ఎర్రబెండ, ఇది బెండకాయ, ఇది బెండకాయ, ఇది మొగ్గే. ఇదిగోండి ఇది ఇంకో రకం, పైకి వచ్చినప్పుడు ఆయాసం కూడా వస్తుంది. ఈ పై వంకాయలు కూడా కోసుకున్నామండి, చూడండి ఇయో రకం. ఇవి కూడా చాలా లేతగా బాగుంటున్నాయండి వంకాయలు. ఇవన్నీ పిందులు. దీనికి 2 సార్లు కోసామండి, ఇది 3వ సారి. ఇవ్వండి, దీనినైతే ఇంతకుముందు కోసాం కదా, చూపించాను వీడియోలో. అది డార్క్ కలర్లో వచ్చాయి, ఇప్పుడైతే కొంచెం ముద్దున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ చిన్నకాయలండి, ఈ చెట్టుగా వచ్చాయి. కాకరకాయలు కోసుకున్నానా? కాకరకాయలు ఉన్నాయేమో చూద్దామండి. నేను 2-3 ట్రిప్పులు మీకు చూపిద్దాము వీడియో చేసి అనుకున్నాను, కుదరలేదండి. చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైము. కాయలు కూడా చాలా టేస్ట్గా, చాలా రుచిగా, చాలా బాగున్నాయండి. ఇది నక్షత్రం పురుగు పెట్టి పోతుంది పాదంతా. ఇది ఇంకా ఎదుగుతుంది, అయినా కోస్తున్నాను నేను. అంటే సపోర్ట్ ఏమి లేక ఇలాగ ఉదాహరణ ఒకటి పాటేసి ఇదిగో చిన్న లేతవే, ఇంకా కొంచెం చదువుతాను. నాలుగు వచ్చాయి, 4, 5, 6 అలా కాసాయి. ఫస్ట్ టైం అయితే 6 కాయలు కాసి, తర్వాత 4 కాసండి. కొంచెం ఇది మాడిపోతున్నాయి. ఇది చూసావా, దీన్ని కట్టేసి చేయడం. అక్కడ ఒకటి పండింది, ఏది కింద కొంచెం పక్కకి, ఇదా పైన. ఇది కొంచెం చిన్న కాకరలాగా ఉన్నాయి. అక్కడ ఉందే కాయ, ఇది వెలిగించట్లేదు మనకి. డ్రాగన్ స్టెమ్కి పాకింది. ఏమన్నా ఉన్నాయా? ఇది గాడికి వస్తుందా? ములక్కాడ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పీచు అదే కొన్ని పెలుసుగా ఉంటాయి కదా, గుచ్చు పెళ్ళట్టు ఉంటాయి. ఇది అలా ఉండదు, నమ్మలే కొద్దీ మెత్తగా ఉంటుందండి, గుచ్చుపోదు. ఇది వద్దామా? ఇది వేసుకున్నా, ఇది ఒకటి నిన్న మొన్న 1-2 కోసాను, 3 కోసానండి. 2 చూపించాము, తర్వాత కోస్తాం. ఇప్పుడు చిక్కుడుకాయ కూరలో వేస్తాను అన్నమాట. ఒక్కలు పడిపోయి. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇక్కడ 2 ఉండాలండి, అక్కడ ఒక కాయ ఉండాలి, ముగ్గిపోయాయి. ఇది ఇందులో ఒకటి చిన్నకాయ, ఒకటి పెద్ద కాయ, అందులో ఒకటి కాయ అండి. ఈ 3 కాయలు ఇక్కడ కూర్చొని కోతి శుభ్రంగా తినేసిందండి. అసలు ఇప్పుడు రాక ఎప్పుడు కోతి తినలేదు. ఇంకా స్టెమ్ కూడా ఇరిగిపోయింది చూడండి కొంచెం. ఇంకా ఇక్కడ కూర్చుని ఇవన్నీ నిన్న చేసింది. తొక్కలు అవి తీసి పాడేసాను. నాకు వీడియో తీస్తానని ఐడియా లేదు, అనుకోకుండా ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇక్కడ కాయలు ముగ్గునాయండి, అవి అందవు కదా, కొంచెం రంగు ఇప్పుడే వస్తున్నాయి. 2 రోజుల్లో కోసుకోవచ్చు. అంటే కోతికి ముళ్ళు తగులుతాయి కదా, కొయ్యవేమో అనుకుంటున్నానండి. అవి లేకపోతే కోసేసుకోవాలి. మేము పైన గార్డెన్ అంతా తీసేసి
షెడ్ వేసే ఉన్నాం కదండి, అప్పట్లో సగం వరకు అయింది, పని అయిన తర్వాత మిగతా పని మానేసాం, వదిలేసాం, అలాగే ఉండిపోయింది. ఇంకా అందుకని డబ్బులు కూడా ఎక్కువ పెట్టలేదు నేను. నన్నే చేయించామండి సీలింగ్ వేసిన తర్వాత టైల్స్ వేయాలని చెప్పి ముందు సీలింగ్ వేయించాము. మళ్ళీ టైల్స్ వేయడానికి కూడా టైం పడుతుందండి, ఇప్పుడప్పుడే వేయించాం. ఇదిగండి చూడండి, పైన సీలింగ్ ఫైబర్ లాంటిదో ప్లాస్టిక్ టైప్ తెలీదు, పైన ధర్మాకోల్ వేయించి కింద ఈ సీలింగ్ వేయించాను. అంటే ఇది ఏంటంటే వుడ్తో చేయించిన దానిలో ఉంటుందని ఇలాగా ఈ సీలింగ్ వేయించాము మేము దీనికి, ఈ రూమ్కి. ఇది చిన్న రూమ్ అండి, ఇది రేక్ వస్తుంది కదా, సిమెంట్ రేక్ లాంటిది, ఇదేమో దాంతో చేయించామండి ఈ సీలింగ్. కింద అయితే టైల్స్ అది వేయించిన తర్వాత అప్పుడు రంగులు డోర్లు అది వేసుకోవాలి. అప్పుడు కొన్ని మొక్కలను సెట్ చేసుకుంటాను తర్వాత. నాకున్న కొంచెం మొక్కల్లోనే కొన్ని ఏవో ఒకటి వంకాయలు, కాకరకాయలు, మునక్కాడు ఏవో ఒకటి హార్వెస్ట్ నేను చేసుకుంటున్నానండి. అప్పుడప్పుడు వీడియో అయితే తీయట్లేదు, ఇవాళ వీడియో చేయాలనిపించింది. ఈరోజు హార్వెస్ట్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయో. వంకాయలు చాలా బాగున్నాయి కదండి, వంకాయలు, కాకరకాయలు, 4 బెండకాయలు, 2 మునక్కాయల కోసం, కొంచెం పుదీనా కోసం. ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. వీడియోని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజను సుఖనో భవంతు.